అందరికీ నమస్కారం. 108వ రోజుకి స్వాగతం, సుస్వాగతం. ఇక మిగిలింది 12 రోజులు మాత్రమే. ద ప్రైడ్ ఆఫ్ తెలుగు ఇండియన్ రైస్ RNR 15048 తెలంగాణ సోనా, అదేవిధంగా నూతన గోదావరి వరి వంగడం MTU 1426. ఇక 12 రోజుల్లో ఇది ముగియనున్నది. పోయిన సంవత్సరం 2025 సంవత్సరం నవంబర్ 22న శనివారం నాడు మనం విత్తనాలు చల్లడం జరిగింది. 20వ రోజు లేత నారు నాటడం జరిగింది. మనం అంటే 20వ రోజు నారు పెరిగి ఆ రాత్రి నిద్ర చేసి 21వ రోజు నారాత వేయడం జరిగింది. ఈ కష్టమైన నష్టమైన తుఫానుల్లో వేయడం బట్టి ఈ రోజున ఇంత కలకల్లాడుతూ ఉంది. ఇది అంటే ఏ వయసులో జరగాల్సిన ముచ్చట ఆ వయసు జరిగిపోవాలనేది నానుడి. ఆ విధంగా దాన్ని వేయడం జరిగింది. మనం కష్టమైన ఆ కష్టాన్ని కూడా ఇష్టంగా భావించేసినటువంటి పటేల్ నగర్ విడవలూరు గ్రామ ప్రజలకి కృతజ్ఞతలు. ఇక RNR 15048 తెలంగాణ సోనా ప్రతి సంవత్సరం మనం వేస్తూ ఉంటాం. గ్లైసిమిక్ ఇండెక్స్ 51.6% ఉంటుంది. డయాబెటిక్ పేషెంట్స్కి ఇది ఒక సంజీవని. ఇక MTU 1426 నూతన గోదావరి వరి వంగడం ఇది ఎందుకు వేసినామంటే ప్రోటీన్ 80% ఉండదు దీనికి. అందువల్ల ఈ ప్రపంచంలో ఎన్నో వరి వంగడాలు ఉంటాయి, అన్నీ కూడా మనం సాగు చేయలేం. కొన్ని మాత్రమే వేయగలుగుతాం, కొన్ని మాత్రమే సాగు చేయగలుగుతాం. ప్రతి సంవత్సరం కూడా ARS అంటే అగ్రికల్చర్ రీసెర్చ్ స్టేషన్ వాళ్ళు ఎన్నో వరి వంగడాలు రిలీజ్ చేస్తూ ఉంటారు. అన్నీ కూడా మనం వేయలేం, వేయలేం కూడా. కొన్ని మాత్రమే వేయగలుగుతాం. ఒక్కో దానికి ఒక్కొక్క ఇంపార్టెంట్ ఉంటేనే. ఇప్పుడు ఇది గ్లైసిమిక్ ఇండెక్స్ 51.6% ఉంది కాబట్టి ఇది క్లిక్ అయింది. అంటే షుగర్ పేషెంట్లకి, డయాబెటిక్ పేషెంట్స్ రైస్ తినకూడదు అంటారు, కానీ ఇది రైస్ తినొచ్చు సునాయాసనంగా. అందువల్ల ఈ వరి వంగడం వేయడం జరిగింది. ఈ MTU 1426 ప్రోటీన్ 8% ఉంటుంది. ప్రోటీన్ ఉన్నటువంటి వరి వంగడంలో అత్యధికంగా ఉండేది ఈ MTU 1426. అందువల్ల ఈ వరి వంగడం వేయడం జరిగింది. 108వ రోజుకు రావడం జరిగింది. ఇంకా 12 రోజుల్లో మనం శుభం కార్డు పడడం జరుగుతుంది. ఇది ఓకే, థ్యాంక్ యూ. నమస్కారం. 108వ రోజుకు స్వాగతం, సుస్వాగతం. ఈ సంవత్సరం ప్రకృతి చాలా అనుకూలించింది. నారా దేశప్పుడు కొంచెం వర్షం పడింది. అయినా అప్పుడు నారా దేశంలో వర్షం పడితే గబుక్కున మొక్కలు ఎదగడం చాలా తొందరగా పని అవుతుంది. అదేవిధంగా ఇప్పుడు హార్వెస్ట్ అయ్యి 12 రోజులే ఉంది వరి కోతలు కోయడానికి. ఈ టైంలో భయంకర ఎండలు కావాలని కోరుకుంటాం ఏ రైతు అయినా. అదేవిధంగా ఎండ కాస్తుంది. ఇదే విధంగా ప్రకృతి వ్యవసాయంలో ప్రకృతి కూడా మనకు అనుకూలిస్తుందంటే ఇంకోటి ఏంటంటే బాబాయ్, చాలా వరి వంగడాలు విత్తు కొద్ది పంట. వరి వంగడం సెలక్షన్ మెయిన్ ఇంపార్టెంట్. ఏదో వరి వంగడం వేసేసామని కాకుండా ఇప్పుడు మనకి తెలంగాణ సోనా ఇష్టం 365 రోజులు వేయలేము మనం. నవంబర్లోనే వేయాల. కొన్ని వరి వంగడాలు అంతే మనకిష్టం కాదా అని వేయడానికి లేదు. అది ఇప్పుడు నవంబర్ కోసం 365 రోజులు ఎదురు చూస్తూ ఉంటాం. ఇప్పుడు కేజీ 96 పెట్టి మనం రైస్ పంపిస్తున్నామంటే ఇది CVR మదర్ ఫార్మింగ్లో పంట పండించడం ఒకటి. సంవత్సరానికి ఒకసారి మనకు క్రాప్ వచ్చేది. ఇది నవంబర్లో వేసి మార్చిలో హార్వెస్టింగ్, 120 days క్రాప్ డ్యూరేషన్ అంతే. ఇంకా ఏ టైంలో కూడా వేయడానికి లేదు మన నెల్లూరు జిల్లాలో. ఆ విధంగా ఇది అయిపోయింది. రైతు సోదరమణులు కూడా గుర్తించాల్సినటువంటి విషయం ఏంటంటే కుటుంబ సభ్యులు, భార్య, బిడ్డలు, పిల్లలు, కుటుంబం అంతా ఉన్నారు కాబట్టి వరి వంగడం సెలక్షన్ ఈజ్ మెయిన్ ఇంపార్టెంట్. ప్యాడీ సెలక్షన్ ఈజ్ మెయిన్ ఇంపార్టెంట్. నెక్స్ట్ ఏప్రిల్లో వేసే కొన్ని వరి వంగడాలు కూడా వస్తూ ఉన్నాయి, చూద్దాం. ఇక నెక్స్ట్ ఇది వరి కోతలు అయిపోయిన తర్వాత ఇంకా మనం వాటి గురించి మన తదుపరి వీడియోస్ ఉంటాయి. మనం RNR 15048 తెలంగాణ సోనా నవంబర్ నెలలో ప్రతి సంవత్సరం మనం వేస్తూ ఉంటాం. ఇది కంపల్సరీ, ఇది 100% మ్యాండేటరీ అయిపోయింది మనకి. ఇది MTU 1426 గోదావరి వరి వంగడం. గోదావరి పుష్కరాలు వచ్చే సంవత్సరం గోదావరి పుష్కరాలు వస్తున్నాయి కాబట్టి ఇది మనం చూసి అన్నం వండి ఓకే సక్సెస్ఫుల్ ఓకే అంటే నాకు తెలిసి ప్రోటీన్ 8% ఉంటుంది కాబట్టి ఎక్సలెంట్గా ఉంటుంది. కొత్త వరి వంగడం గురించి ఎక్కువ చెప్పకూడదు. వరి కోత పోసిన తర్వాత మనం వండిన తర్వాత అప్పుడు వాటి గురించి వివరించడం జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ. తొందరలో అంటే 12 రోజుల్లో ఇక శుభం కార్డు పడుతుంది. థ్యాంక్ యూ. 108వ రోజుకి స్వాగతం, సుస్వాగతం. దగ్గరకు వచ్చేసాము. జస్ట్ ఇంకొక 10 రోజుల్లో మన వరి కోతలు కోయడం జరుగుద్ది. అన్నీ బాగానే ఉన్నాయి. అట్లా ముందుకు పోతూ ఉన్నాము. వాతావరణం కూడా బాగా ఎండలు కాసి రైతులందరూ కూడా మంచి దిగుబడులు వచ్చి రేట్లు కూడా బాగుండి రైతులందరూ బాగా సంతోషంగా ఉండాలని నేను ఒక సీనియర్ రైతుగా కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం. 108వ రోజుకి స్వాగతం, సుస్వాగతం. ఈ రోజున 108వ రోజుకి రావడం జరిగింది. ద ప్రైడ్ ఆఫ్ తెలుగు ఇండియన్ రైస్, భారతదేశం గర్వించదగ్గ వరి వంగడం RNR 15048 తెలంగాణ సోనా, అదేవిధంగా నూతన గోదావరి వరి వంగడం MTU 1426. ఈ రెండు కూడా 22 నవంబర్ 2025న పోయిన సంవత్సరం మనం
ఇత్తనాలు చల్లడం జరిగింది. లేత నారు నాటడం 20వ రోజు నారు పెరిగి ఆ తుఫాన్లు, ఆ ప్రభావం, ఆ చలి ఎఫెక్ట్ వల్ల నారు ఎదగల. మా సొంత ఊరైన పటేల్ నగర్ గ్రామ ప్రజలకి ప్రత్యేక కృతజ్ఞతలు. కష్టమైన నష్టమైన నారేత చేయడం జరిగింది. ఆ నారేత చూడండి, మీరు ఎంత క్లియర్ కట్గా చూస్తూ ఉన్నారో. ఆ నారేత వేయడం వలన అంత కష్టంలో కూడా, చలిలో, తుఫాన్లో ఆ నారేత వేయడం బట్టి, అంటే లేతనారు ఏ వయసులో జరగాల్సిన ముచ్చట ఆ వయసులో జరిగిపోవాలా. ఆ లేతనారు నాటినారు, వాళ్ళకు ప్రత్యేక కృతజ్ఞతలు. ఇకపోతే RNR 15048 తెలంగాణ సోనాకి MTU 1426కి డిఫరెన్స్ ఈరోజు ఒక 2 నిమిషాలు మనం మాట్లాడుకొని రేపటి నుంచి ఫుల్ డీటెయిల్స్గా చెప్పుకోవడం జరుగుతుంది. RNR 15048 తెలంగాణ సోనా రాజేంద్ర నగర్ వరి పరిశోధనా స్థానంలో 2015వ సంవత్సరంలో చెన్నమాదన దామోదర్ రాజు గారు, చెన్నమాదన సురేంద్ర రాజు గారు క్రియేట్ చేశారు. ప్రపంచంలో ఎన్నో వరి వంగడాలు ఉంటాయి. ఈ వరి వంగడం ఎందుకు వేస్తున్నామంటే దానికి గ్లైసిమిక్ ఇండెక్స్ 51.6% ఉంటుంది. గ్లైసిమిక్ ఇండెక్స్ 51.6% ఉంది. అందువల్ల ఈ వరి వంగడం వేయడం జరుగుతుంది. 2015 నుంచి చేస్తానే ఉన్నాం. ప్రతి సంవత్సరం కూడా నూతన వరి వంగడాలతో పాటుగా ఈ వరి వంగడం వేయడం జరుగుతూ ఉంటుంది. ఇకపోతే MTU 1426 మారుతేరు వాళ్ళు గోదావరి వరి వంగడం రూపొందించినారు. దీన్ని మనం ఎందుకు వేయడానికి కారణం ఏంటంటే ప్రోటీన్ పర్సెంట్ 8% ఉంటుంది దీనికి. అందువల్ల దీన్ని వేయడం జరిగింది. ప్రతి సంవత్సరం ARS అగ్రికల్చర్ రీసెర్చ్ స్టేషన్ వాళ్ళు ఎన్నో వరి వంగడాలు, నూతన వరి వంగడాలు రిలీజ్ చేస్తూ ఉంటారు. అన్నీ కూడా మనం వేయలేం, కొన్ని మాత్రమే వేయగలుగుతాం. ఎవరైనా సరే ఇత్తనాలు చల్లేటప్పుడు విత్తు కొద్ది పంట, ప్యాడీ సెలక్షన్ ఈజ్ మెయిన్ ఇంపార్టెంట్. భార్య, బిడ్డ, కుటుంబం వీళ్ళందరూ సంతోషంగా, ఆనందంగా, లక్షణంగా ఉండాలా అనే వరి సాగులు చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఒక ఫోన్ కొంటాం, ఇప్పుడు అప్పో కానీ, వివో కానీ, యాపిల్ కానీ, శాంసంగ్ కానీ ఏదైనా సరే దాని మెయిన్ ప్రధానం ఏంటంటే ఫోన్లో మాట్లాడడం, వాట్సప్ అలాగా. ఇప్పుడు ఒక టీవీ కొంటాం, టీవీ ఏంది ఉద్దేశం? టీవీ చూడడానికి. అలాగే ఎన్ని వరి వంగడాలు వేసినప్పటికి కూడా అది రైస్, అంటే ఒరిజా సెటైవా సైంటిఫిక్ నేము, అంటే రైస్ అన్నం పరబ్రహ్మ స్వరూపం, కోటి విద్యలు కూటి కొరకే అన్నారు మన పెద్దలు. ఈ విధంగా రైస్ ఈజ్ లైఫ్. ఇప్పుడు ఫోన్లు, టీవీలు, ఫ్రిడ్జ్లు, వాషింగ్ మెషిన్లు అలా ఏ విధంగా అయితే కొంటాం, ఒక స్కూటర్లు ఏదైనా సరే ఒక అవసరం కొద్దీ వాటిని కొంటూ ఉంటాం. కానీ మనం కడుపుకు తినేది కాబట్టి ఎందుకు వరి వంగడాలు? ఇప్పుడు BPT 5204 సాంబా మసూర్ ఉంది, అది ఎవర్ గ్రీన్, 40 సంవత్సరాల నుంచి ఒక వెలుగు వెలగతా ఉంది. అది పోతే తెలంగాణ సోనా, ద ప్రైడ్ ఆఫ్ తెలుగు ఇండియన్ రైస్, మహా అద్భుతం, షుగర్లెస్, డయాబెటిక్ పేషెంట్స్కి సంజీవనది, ప్రోటీన్ 8% ఉన్నటువంటి MTU 1426 ఈ 2 వరి వంగడాలు మనం వేయడం జరిగింది. ఈ తెలంగాణ సోనా ఏ విధంగా పుట్టిందంటే వాళ్ళ యొక్క పేరెంట్స్, వాళ్ళ యొక్క తల్లిదండ్రులు ఎవరయ్యానంటే జగిత్యాల 3855 అనే వరి వంగడం, MTU 1010 కాటన్ ధర సన్నాలు అనే 2 వరి వంగడాలను సంకరపరిచి ద ప్రైడ్ ఆఫ్ తెలుగు ఇండియన్ రైస్ RNR 15048 తెలంగాణ సోనా సృష్టించినారు. ఈ వరి వంగడం సృష్టించినప్పటి నుంచి దాదాపు 4500 ఆర్టికల్స్ ఉన్నాయి ఈ తెలంగాణ సోనా మీద. ప్రతి ఒక్కటి యూట్యూబ్లో, ఫేస్బుక్లో, వాట్సాప్లో, ఇన్స్టాగ్రామ్లో ఉంటాయి. ఎవరైనా చూడాలన్నా చూసుకోవచ్చు దాన్ని. ఇది గోదావరి గోదావరి MTU అంటే మారుతేరు వరి పరిశోధనా స్థానం, ARS అగ్రికల్చర్ రీసెర్చ్ స్టేషన్ మారుతేరు వాళ్ళు రిలీజ్ చేసినటువంటి వరి వంగడం. ఇది ప్రోటీన్ 8% ఉంటుంది. నెక్స్ట్ రాబోయే గోదావరి పుష్కరాలకి ఈ వరి వంగడం రైస్ రిలీజ్ చేయడం జరుగుతుంది. ఈ 2 కూడా 108వ రోజుకి రావడం జరిగింది. ఇంకా 12 రోజులు, అంటే 12 రోజులు తర్వాత ఫస్ట్ శుభం కార్డు పడేది RNR 15048 తెలంగాణ సోనా. ఆ తర్వాత శుభం కార్డు పడేది MTU 1426. ఓకే, థ్యాంక్ యూ.